కానీ నువ్వు కొట్టుడు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నాకే బాధ అనిపిస్తుంది, నేను కొట్టినట్టు నాకు బాధ అనిపిస్తుంది. ఉండొచ్చు, ఉంటే సరే మటర్ చేస్తాడేమో వీడు అప్పుడు మంచిగా చేసిన. ఉంటుందా? నేను కొట్టే నీకు మంచిగా అనిపిస్తలేదు కానీ ఆడు మటర్ చేస్తే మంచిగా ఉంటుంది నీకు. ఆడికైనా నా ప్యాపి సమజేస్తున్నా, ఇంకేం చెప్పాలి? ఏమో మరి మీ కడుపులో ఏమన్నా ఉన్నదా ఏంది ఇట్లా కొట్లా? అడుగు మరి అదే మాట ఆయనకి. ఒకడు వచ్చి నా మీద చెయ్యేసి నా గల్లా పట్టుకొని నన్ను బేకార్గా లెక్క చూపిస్తే నేనేం చేతులకు గాజులు వేసుకొని కూర్చోలే. ఎంతమంది గొడవలు పెట్టుకోగా చూసినా కానీ మన పార్టీ వాడు మనల్ని కొట్టంగా చూడలే నేను. రెచ్చగొడు అవతలడు గలీజోడు, అదే చెప్తున్నా. గలీజోని దగ్గర మనం ఎందుకు గలీజ ఆ టైంలో గలీజోళం అవుతాం? నువ్వు గలీజోని ఆ పైసలు ఇచ్చేసి నన్ను దూరం చేస్తా అంటారు, అంతే కదా? దగ్గర వద్దు. అదే లేదు మీరిద్దరు అది పైసలు అదే చెప్తున్నా. మొన్న నేను ఇచ్చిన పైసలు నాకు ఇచ్చేసి నన్ను దూరం పెడుతున్నా అంటావు. ఆయన మంచిగా ఉన్నప్పుడు నా విలువ అప్పుడు తీసుకుంటా నేను. నాకు వద్దు, ఇక మళ్ళీ పిలిచే ఛాన్స్ లేదు. వద్దు అంటే వద్దంటారు. నేనైతే నాకు టైం కావాలి, నేనే వచ్చి మాట్లాడతా. నువ్వు అప్పటిదాకా ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళు. సో వెల్కమ్ బ్యాక్. అసలు ఛానల్ పేరు చెప్పా అంటే కూడా నాకు గలీజ్ అనిపిస్తుంది. నేను ఛానల్ పేరు అయితే నేను చెప్పట్లేదు గాయస్, సీరియస్లీ చెప్తున్నా. నాకు అస్సలు నిజంగా చెప్తున్నా, నాకు కోపం రావాలో బాధపడాలో నాకు ఇప్పటికి ఇంకా నాకు అర్థమైతే లేదు. ఆల్రెడీ నిన్న ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మీరు ఆల్రెడీ మీ కళ్ళతో మీరు చూసినారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అంత పెద్ద గొడవలా నేను ఏం చేసినో అసలు ఎట్లా కొట్టినో అసలు ఎట్లా కొట్టాలనిపించింది నా మీద నాకే అసహ్యం వేసిన. తర్వాత నేను ఊహించుకుంటే నాకే మంచిగా అనిపించలేదు. నేను చేసింది మాత్రం తప్పే, 200% తప్పే. కాకపోతే ఆ టైంలో నేను చేసింది మాత్రం కరెక్ట్ అనిపించింది కదా. నేను చేసింది మాత్రం తప్పే, ఎందుకంటే పెద్దోడు అన్నయ్యుండి మా బాండింగ్ గురించి నాకు తెలిసి నేను కొట్టిన, పొరపాటున కొట్టిన. కాకపోతే కొట్టడంలో కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు కొట్టినా అంటే ఆ కోపంలో నేను కాబట్టి కొట్టినా కాబట్టి, అదే వేరే కొట్టుంటే నా కళ్ళతో నేను చూడలేకపోతుండే. నిజంగా నాకు అస్సలు మంచిగా అనిపించలేదు గైస్. ఇంకా ఈ ఫోన్లలో 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ కూడా ఆన్సర్ లిఫ్ట్ చేయట్లేదు, నా కాల్ ఆన్సర్ కూడా చేయట్లేదు. ఇక ఇట్లా కాల్ చేస్తే ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చిన. ఆయన లేడు, దొర ఏడిపోయిండే ఏమో నాకు అర్థమవుతలే. అక్కడ బండి లేదు, కార్ అయితే ఉంది, బండి కూడా లేదు. ఇంటికి వెళ్ళి ఆంటీతో అయితే మాట్లాడినా, ఏడుండంటే లేడు, పొద్దున్న నుంచి ఇంకా రాలేదు, ఏడిపోయిండు ఏమో తెలియదు. 2 రోజుల నుంచి అప్సెట్లో ఉన్నాడు. ఆయన కూడా 3 ఆఫ్లు ఉండంటే అప్సెట్లు ఉన్నాడు. ఇంట్లో కూడా అన్నం కూడా తింటలేడు. ఆయన ఏం ఏడిపోయిండో కూడా అర్థమవుతలేదు. కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేడు నాది. ఇక ఎట్లా అన్నా సరే ఇవాళ ఆయన కాల్ అన్నా సరే పట్టుకొని నా దగ్గరకు వస్తావా రావా, నాతో మాట్లాడతావా లేదా అని చెప్పేసి మళ్ళీ నేను వీలుంటే కాలర్ అయినా పట్టుకొని నేను మళ్ళీ నాతో మాట్లాడని చెప్పేసి నేను అడుగుతాను. ఎందుకంటే నేను చేసిన తప్పు. నేను కాల్ పట్టుకోనికైనా రెడీ ఉంటా, కాలర్ పట్టుకోనికైనా రెడీ ఉంటా. కాకపోతే నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను. ఒక్కరోజు నాకు నాతో కాలే గాయ, సీరియస్లీ చెప్తున్నా, నాకు నాతో అసలుకి కాలే. ఏం చెప్పా నాకు అర్థమైతే సీరియస్ నాతో కాలే. మా ఇద్దరి మధ్యలో ఇట్లాంటిది అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ఇట్లా జరిగింది అంటే అక్కడ పెద్ద రీజన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో నేను కొట్టినా కాబట్టి నాకు కళ్ళ ఉంది, నాకు కొంచెం ఇది అనిపించింది. అదే వేరేడు కొడితే మాత్రం, అదే దెబ్బ వేరేడు కొట్టుంటే మాత్రం నేను చంపేస్తుండే. అంతవరకు నేను వెళ్ళిపోయాను, అంత పీక్స్లో ఉండేను నా కోపం ఆ సిచ్యువేషన్లో. అసలు అట్లా జరిగిపోయింది, నేను ఏం చెప్పలేను. ఆయన ఇవాళ అయితే ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. కావాలంటే 2 గంటలు వెయిట్ చేసిన, మా అయితే ఇంకో గంట వెయిట్ చేస్తానేమో, అంతకుమించి ఏముంది. ఒక మనిషి కావాలనుకున్నప్పుడు ఎన్ని గంటలైనా మనం వెయిట్ చేద్దాం, తప్పేముంది, తప్పు కాదు కదా. మన అనుకునేటోడు మనతో ఉండేటోడు ఇప్పుడు లేడు, మాట్లాడతలేడు, ఏడిపోయిండు అని చెప్పేసి అన్నప్పుడు అట్లీస్ట్ ఉండాల్సి వస్తుంది. సో ఉంటా, వెయిట్ చేస్తా. అరే కొంచెం వీడియో ఆపుదామా, కంటిన్యూ పెడదామా? కంటిన్యూ అంటే ఎంతసేపు పెడతాను? ఆయన ఎప్పుడు వస్తాడు, అప్పటివరకు ఏం కంటిన్యూషన్ పెడతావు? అప్పటివరకు వీడియో అయితే ఆపేసి. అరే కెమెరా వస్తుంది.
ఏడికి పోయినావు? పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నా, ఏడికి పోయినావు? ఏంది ఎడిపోతున్నావు? ఆగో. చూడండి గ్యాస్, ఇది పొద్దు నుంచి ఇది నేను చేసే తమాషా. రండి గ్యాస్ చూద్దాం, దా మాట్లాడదాం దా. ఓ వస్తున్నా అని చెప్పి తెలుసు, ఎట్లీస్ట్ వెయిట్ చేసి ఇది కూడా లేదు, లోపలికి వెళ్ళిపోతుంది. మనిషిలో ఒక చిన్న ఇదైతే ఇంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఏం చేద్దాం, తప్పదు కదా, చేసే తప్పుకి చేద్దాం, మాట్లాడదాం. ఓకే అన్న అయితే వచ్చిండు, దా లోపలికి అయితే పోయి మాట్లాడదాం దాన్ని. ఏం చేస్తున్నావు? ఫోన్ ఎందుకు లేపుతలేవు? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఫోన్ ఎందుకు లేపుతలేవు నువ్వు? అది కాదు, నువ్వు ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కాదు. రావద్దా ఇంటికి? రా కానీ నువ్వు మరి అందుకే వచ్చిన. నువ్వు నీళ్ళే కదా, బయట వాళ్ళదైతే కాదు. అందుకే వచ్చిన, బరాబర్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగడానికే వచ్చిన. చెప్పు. వచ్చినావు ఉండు, కూర్చో, తిను, పో, ఏమన్నా చేయి, కానీ నాకు నువ్వు లేకుండా అవన్నీ నేను ఎందుకు చేస్తా? మాట్లాడా, నువ్వు మాట్లాడకుండా అవన్నీ ఎందుకు చేస్తా నేను? అమ్ముంది కదా, అమ్మతో మాట్లాడు. మాట్లాడతా ఎట్లా? నువ్వు కూడా మాట్లాడాలి కదా. నాకు నేను కొంచెం టైం పడుతుంది విజయ్. దేనికి టైం పడుతుంది? ఎందుకు టైం పడుతుంది? ఎందుకు టైం పడుతుంది? ఏమైంది మరి మీ మధ్యలో ఏంది కథ? అడగండి, చెప్తాడు ఏమైందో, ఆయనకే తెలవాలి. ఎందుకు టైం పడుతుంది అంటే, లాస్ట్ టైం ఒకటి గొడవ అయింది, ఆ రోడ్ల మీద ఒకటి వచ్చి లొల్లి పెట్టి వచ్చిన షర్ట్ చింపేసి ఒకడు. మొన్న ఏం చేసినామంటే ఇద్దరం కలిసి పోయేసరికి అడ్రస్ వేరే సబ్స్క్రైబర్ వల్ల ఒక అడ్రస్ తెలిసి మేము ఆడికి వెళ్ళినాం, గొడవ పడ్డాం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా పట్టుకుని మేము కూడా షర్ట్ చింపేసినాం, నేను అన్నదాన్ని షర్ట్ చింపేసినాం అంది. ఆడు పారిపోయి ఉండి ఏమన్నాడు, మా అన్నం తీసుకొస్తా ఉండరా బే అని చెప్పేసి అని అన్నాడు. ఆడు ఉంటే ఏమైంది, పోయేసరికి అంటే నేను బయటికి వెళ్ళినా, నాకు ఆకలి అవుతుంది ఏమో తినేసి వస్తా అని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయినా. వాళ్ళు ఎంబడే 5 వచ్చేసారు. నేను వచ్చేసరికి అన్నం గల్ల పట్టుకుని అందరు కలిసి కొడుతారు 5. వీడియో కూడా చూడలేదే, చూస్తే మళ్ళీ బాధపడుతుంది. నేను వీడియోలు కూడా పెట్టలే అమ్మకు. 5 వచ్చేసి గల్ల పట్టుకుని కొడుతున్నాను నేను. ఆ టైంలో వచ్చి నేను ఎంబడే వచ్చేసి పట్టుకుని ఆపిస్తే చూసాక నా దోస్తులే ఉన్నారు వాళ్ళంతా. 5 కొట్టినా వాళ్ళు కొట్టిర్రు, మరి మీరెందుకు కొట్టుకుర్రు? ఎవరు? మేము కొట్టుకున్నాం, అదే అంటున్నా. వాళ్ళు 5 కలిసి కొడుతున్నానని నేను ఆపుతున్నా. ఇంటనే లేడు. నువ్వు ఆగు, నువ్వు అన్ని నువ్వు చెప్పుకుంటావు. ఆపుతున్నా నేను. వాళ్ళని పట్టుకొని గుంజుతున్నా, ఇంటలేడు. ఈయన పట్టుకొని గుంజుతున్నా. 5 కలిసి ఒక మనిషిని కొడితే మన ముందు మనోడు అన్నప్పుడు ఒక దెబ్బ కొడితే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా ఎట్లా కొడతారు? 5 కలిసి కొడుతున్నారు, పట్టుకుని ఆపుతున్నారు. ఆగు, నువ్వు కూర్చొని మాట్లాడుతున్నా, మనోళ్ళే కదా, నేను మాట్లాడుతున్నా, నువ్వు ఆగు అని చెప్తున్నా. ఆగుతున్నా లేడు. పుసుకుని 5 కలిసి ఏ ఒక్కరు కలిసి తలకే వల్ల కొడితే ఏంది పరిస్థితి? అప్పుడు మళ్ళీ బాధపడి కూడా కూర్చోాలా? తప్పేం చేసారు విజయ్ మీరు? ఆయన కొట్టినాం కదా, ఆయన ఏం చేసినా మొత్తం మీద ఆయన షెట్టి చింపేసి ఆయన గాన్ని మొత్తం బరువతల వాళ్ళ ఏరియాలోనే ఆయన ఊరు మొత్తం తిప్పిండి ఈయన అన్ని. ఆడదే మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని వాళ్ళ అన్నం తీసుకొని వచ్చి నన్ను నా ఇజ్జత్ పోయింది, నేను చచ్చిపోతా, ఆడు ఇట్లా సరే అని కొట్టాలి, వాళ్ళని కూడా బరువతలు ఊరు అన్నట్టు ఆడున్నాడు. వచ్చిన నా దోస్తు, కానీ నేను లేనాడా దోస్తు విజయ్ దోస్తు. అప్పుడే మన తిన్నికి మేము ఎప్పుడు పొద్దున పోతే సాయంత్రం అయింది. సాయంత్రం వాళ్ళు వచ్చే వరకు నువ్వు అయితే మన తిన్నికే రేపు ఆకలి అవుతుంది అని చెప్పేసరికి మనోడు తిన్నికే పోగానే వాళ్ళు వచ్చేసిర్రు. నేను మాట్లాడినా సంధాయించినంత వరకు సంధాయించిన, వాళ్ళకి అర్థమైతలే, వాళ్ళు ఆ కోపంలో ఉన్నారు. వాళ్ళు గొడవ పడుతున్నారు, నేను గొడవ పడుతున్నా. నేను మాట్లాడుతున్నా, వాళ్ళతో మాట్లాడుతుంటే విజయ్ వాళ్ళ ఫ్రెండ్ అని అంట. నాకు అది విజయ్ వచ్చినాక అప్పుడు తెలిసింది నాకు. అయితే వాళ్ళ దోస్తు వచ్చేసి ఇక నా మీద సీరియస్ అయితేనే ఉండు, విజయ్ సంధాయిస్తుండు, అప్పటికి సంధాయించిండు. కానీ నేను వాడు నన్ను అనే మాటలకు నాకు ఆగదు కదా ఫస్ట్ నుంచి. అయినా ఏదైతే అది అయింది, ఏమైతే అది మనం చూసుకుందాం అనేసి నేను మాట్లాడుతుంటే విజయ్ వచ్చేసి వాళ్ళ ముంగట నన్ను 2-3 సార్లు ఫస్ట్ నూకిన ఆగమని చెప్పేసాను, ఆగమని చెప్పిన, ఆయన అవతలేడు. అలా ఆగకపోతే కాదు విజయ్, ఆగకపోతే వాళ్ళని కొట్టాలి కానీ అదే చెప్తున్నా. వాళ్ళు 5 ఉన్నారు, ఇప్పుడు ఈయన అవతలేడు. ఈయన ఒక్కడ పోయి అలా 5 మీద పడితే ఎవరి పరిస్థితి? మనం 10 మంది ఉన్నా కూడా మనం ఒకడు వచ్చినప్పుడు 10 మంది ఉన్నా సరే ఏ ఒక్కడు కలిసి నెత్తి మీద ఏ రాయితోనో దేనితోనో కొట్టుంటే ఏంది పరిస్థితి?
10 మందిలా అట్లా కొట్టేది ఉంటే వాళ్ళని ఆపాలి కానీ ఈయన వాళ్ళని ఆల్రెడీ నేను ఆపుతున్నా, వాళ్ళు నేను ఆపి మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా వేరే మాటలు మాట్లాడుతున్నా, వాళ్ళని సీరియస్ అవుతుంది. అసలు ఆయన ఉండు ఏ రోజన్నా నేను అట్లాంటి పెంపకం కాదు, అట్లాంటి కథ కాదు, ఒకరిని కొట్టినోళ్ళం కాదు, ఒకరిని నేను వచ్చే వారికి జరుగుతుంది అది, నేను వచ్చే వారికి జరుగుతుంది అది, ఒకరిని కొట్టినోళ్ళం కాదు, చెప్పేది ఏంది, ఒక దెబ్బ వేసిన వాళ్ళం కాదు. చిన్నతనంగా 2-3 ఏళ్ల కింద ఏం వేసినావో కానీ ఒక దెబ్బ వేసిన పడ్డ శరీరం కాదు అది. ఇప్పుడు నేను వచ్చి కళ్ళతో చూసింది అబద్ధమా? నిజమే, కానీ నువ్వు కొట్టుంటే నాకు నచ్చలేదు. అదే నాకే నచ్చలేదు. నేను ఎందుకు కొట్టినా? నేనేం చెప్తున్నా, మనిషివి కానట్టుగా కొడుతుంది కొట్టినావు అంటే. నేనేం చెప్తున్నా, నేను కొట్టినట్టే దానికి ఒక అర్థం ఉంటది. ఉత్తే నేను ఇంత అనం ఇచ్చి, ఇంత బాండింగ్, ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ లా నేను కొట్టినా అంటే దానికి ఒక రీజన్ ఉంటది. మనం ఆడికి పోయినామంటే, అంత దూరం పోయి ఆడ పోయి కొట్లాడినామంటే ఆడ మనకు ఒక 4 మీదికి వస్తారని తెలుసు, వాళ్ళతో గొడవ అవుతుందని తెలుసు, వాళ్ళని గల్లలు పట్టుకొని మనం అవసరమైతే కొట్టాల్సి వస్తుంది. వచ్చేటోడు అవలాడో లేకపోతే నార్మల్ ఓడో వేసి ఆడని చెప్పేసి నేను అనుకున్నా, ఓడొస్తారు రాని అని చెప్పి చూసి సార్ నా దోదాను అంటే ఆల్రెడీ మీద 3 మర్డర్ కేసు ఉన్నాయి. మరి నేను అదే చెప్తున్నా కదా, ఆయన ఆపుతున్నా, ఈయన ఆగుతారా? మరి ఈయన ఆగొచ్చు కదా 2 నిమిషాలు. నువ్వు ఆగునే మాట్లాడుతున్నా, నువ్వు ఆగునే మాట్లాడుతున్నా అని చెప్పింది. ఏడా అవుతున్నాడు మాట్లాడుతున్నా అంటే వాడు కూడా ఆగితే మనం ఆగొచ్చు, వాడు ఆగుతలేడు. ఆగకపోతే ఏం చేయాలి? ఒక మాటతో సంధానించే ఆల్రెడీ 5-6 సార్లు నేను మాటతో చెప్పిన. ఫస్ట్ నూకినా నువ్వు అలా కూర్చో అని చెప్పేసి అన్న కూడా నువ్వు కూర్చుంటలేడు. నేను నూకి కూర్చోబెట్టిన కొద్ది సురుకోసి నేను కొట్టేస్తా, చంపేస్తా. ఎందుకు తలకాయలు లేపేస్తా, తలకాయలు తీసేస్తా ఎందుకు మనకి? సరే మన తలకాయలు తీసేటోళ్ళమా మనం ఏమన్నా? సరే వాని ఓవన్ గురించో వాడు ఓడో గురించి అవసరమైతే మన ఇద్దరం తన్నులు తింటుంటే మన ఇద్దరం కలిసి అని కొడుతుంటే, లేకపోతే మన తలకాయ ఆడిగా పెట్టేసాని వస్తుంటే. ఇది మాటలు మంచిగా ఉందా? ఈ మాట ఈ మాట మంచిగా ఉందా? నువ్వు చెప్పు. అంతేగాని నువ్వు నన్ను కొడితే ఆడ ఏం అర్థం విజయ్? అదే మామూలు మనిషి కదా. ఆల్రెడీ 3 మర్డర్లు చేసిండు. అదే చెప్తున్నా, 3 మర్డర్లు చేసిండు. మీ ఇద్దరి కింద వాళ్ళెంత, వాళ్ళ కథ ఎంత? మీ కంటే వాళ్ళు మునగండ్లా చిన్న మాట కరెక్ట్ నువ్వు అంటుంది. పుసుక్కున గొడవలు ఏమన్నా 5 ఎత్తి తీసుకుని 5గురు ఉన్నప్పుడు నెత్తి మీద బలపడితే ఏంది? మళ్ళీ రేపు పొద్దుల నా వల్ల గొడవ అయినప్పుడు నెత్తి మీద బల కొట్టి అంత తప్పి నేనేం చేసిండు? అదే చెప్తా, గొడవ అయినప్పుడు అవన్నీ తప్పు. నువ్వేం తప్పు చేసినావు, నువ్వేం ఒప్పు చేసినావు, ఆడు రాగానే ఫస్ట్ నేను ఏం చేయాలి? మాట్లాడాలి. చక్కగా గెలవట్టుకుంటున్నాను. ఎందుకు ఫస్ట్ మాట్లాడాలా లేదా? నువ్వు చూసినావా? వాడు చెప్పిండా నీకు? వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు కదా. చెప్పింది నమ్ముతావా? నేను చెప్పింది నమ్ముతావా? వాళ్ళు చెప్పిరు. ఆడ ఇంత మంచిగా తిరిగి వాడు చెప్పింది నమ్ముతావా? నేను చెప్పింది నమ్ముతావా? వీడియోలో చూసినా నేను. అదే వీడియోలో చూసినా నేను. మంచిగా మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఎవడు సంధానించిండు, వాడిని ఎవడు కంట్రోల్ చేసిండు, వాడు వచ్చి నాకు గల్లా పట్టుకున్నా కూడా నేను దాని మీద ఒక్క దెబ్బ వేయలేదు. నువ్వు మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్ గా చూడు. నేను వాడిని ఎంత సంధానించాలా, ఎంత అర్థమవుతాడు చెప్పాలా, ఎంత మాక్సిమం మనకి నేను చెప్పేది నువ్వు ఇంటలో వాళ్ళ మాటనే వింటున్నావు. నువ్వు నా మాట వాళ్ళు ఏందో నాకు తెలుసు. అరే తెలుసు కాబట్టి నేను ఏం చేయాలా? నేను ఆపాలి. అలా నేను కొట్టలేను. వాళ్ళు అవతలోడు ఇప్పుడు అవతలోడా వచ్చినోడు 5-6 ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మర్డర్ కేసులు ఉన్నాయి. షెడోని 2 రూపాయలు ఇచ్చినా సరే వదిలేసుకోవాలి. ఇది నాకు ఉంటుంది. వేసుకొని ఎంబడేసుకొని విజయ్ మటర్ కేసు ఉన్నా ఒకవేళ వాడు మటర్ చేసినా మంచిగానే అనిపించు, కానీ నువ్వు కొట్టుడు చాలా బాధ అనిపిస్తుంది. నాకే బాధ అనిపిస్తుంది. నేను కొట్టినట్టు నాకు బాధ అనిపిస్తుంది. ఉంటే సరే మటర్ చేస్తాడేమో వీడు చేసిన అప్పుడు మంచిగా ఉంటుందా? నేను కొట్టే నీకు మంచిగా అనిపిస్తలేదు, కానీ ఆడు మటర్ చేస్తే మంచిగా ఉంటుంది నీకు. కొడుకు లేకపోయినా పర్లేదు నీకు, నేను కొట్టే బాధ అనిపిస్తుంది. లేకపోతే పర్వాలేదు, మర్డర్ అయితే మరి అదే కదా చేసిన తప్పుకి ఎందుకు వాడు అంత అచ్చి చేసి అంత ఎందుకు వస్తాడు? వాడు అదే చేస్తాడు. దమాకున్నాడు అయితే వచ్చి ఆలోచించి మాట్లాడేటోడు. అంత దమాక్ లేదు కదా. అసంటోళ్ళగా అవన్నీ ఉండవు. మీకు అర్థమైతే చెప్తుంటే తెలియనోడు ఏమన్నా బాధ అనిపించేది, తెలిసినోడు అంటే అదే తెలియనోడు వచ్చి ఒక దెబ్బ కొడితే నీకు మంచి అనిపిస్తా, కానీ తెలిసినోడు నేను ఒక దెబ్బ కొడితే నీకు మంచి అనిపిస్తలేదా? ఇదే నేను ఒకటి అడుగుతా, వాడు వచ్చినోడిని దోస్తు మర్డర్ చేసిండు, అది నీకు తెలుసు. అవును, వాడు నీ దోస్తు కాదు, ఆడ ఆల్రెడీ అట్లాంటి డేంజర్ క్యాండిడేటే. ఆడు వచ్చిండు,
ఆడు వచ్చినాక వాడు వచ్చి అప్పుడు కూడా మనం నీ దోస్తు కాకపోతే ఏం చేస్తుంటావు చెప్పు నాకు. మాట్లాడి ఇట్లా సంజాయిస్తున్నాను సందాయిస్తే ఇంటలేడు కదా. నువ్వు విన్నాడా అంత అని చంపిపోతావని మర్డర్ చేసిపోతా అంటే తెలివన్నోడు వస్తే ఆటోమేటిక్ గా మనం కూడా రేజ్ అవుతాం. ఈడ కూడా అట్లా కావాలి. తెలియకపోతే రేజ్ తెలిసినాక ఎట్లా రేజ్ అవుతా నేను. అది తెలిసినాక అంటే వాడు ఇప్పుడు ఒకటి విజయ్ వాడు నన్ను చంపేసా నిన్ను నరికేసా నిన్ను నీచలుగా అల్లనియా అని అంటే నేను వాడు అన్నంత పని చేస్తాడు మరి. అవు విజయ్ మంచిగా ఉంటుంది. ఆడవాడు గలీజ్ మాటలు నేను ఆడికైనా సరే నేను రివర్స్ అయినా గలీజ్ మాటలు నేను మాట్లాడలేను. వాడన్న మాటలకు నా రక్తం ఉడికిపోయింది. నువ్వు సందాయిస్తుంటే నేను పక్కన కూర్చున్నోని నేను వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా మరి ఊకు ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నా 2 నిమిషాలు నువ్వు ఆగుంటాడికి అయిపోతుంది. మీరెందుకు ఏమన్నా కొట్లాట కడుపులే ఉన్నదా? ఆడికైనా సరే నేను బాగా ఆపి 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 సంజయిస్తున్నా. నేను ఆడికైనా ఆపి ఆపి సంజయిస్తున్నా. ఏం చెప్పాలి? ఏమో మరి మీ కడుపులో ఏమన్నా ఉన్నదా ఏంది ఇట్లా అడుగు మరి అదే మాట ఆయనకి. నేను ఆ ఆపుతున్నానా లేదా? వాళ్ళందరూ ఆపినా లేదా? వాళ్ళ 5 ఉన్నారు ఆపుతో కూడా నింటున్నా. ఆగా నా మీద కూడా వస్తుండు. నా మీద కూడా సీరియస్ అండ్ రివర్స్. నేనేమన్నా ఆయన మీద చేయబడి అనుకో నేను కూడా ఊకోనని చెప్పి ఆయనతో నేను ఆల్రెడీ ఆయన కూడా నేను వార్నింగ్ ఇచ్చిన. అప్పటికైనా సరే ఆడికైనా సరే ఆగిండు కొంచెం. నువ్వు నాగొచ్చు కదా, నువ్వు ఆగొచ్చు కదా. వచ్చేస్తా పీకేస్తా తలకాయలే తీసేస్తా. ఇడికి ఎవడు ఊకుంటాడన్నా తలకాయలు తీస్తా అంటే? నువ్వు చెప్పు నేను చెప్తాను. అదే చెప్తున్నా కదా. నువ్వు వచ్చేసి మధ్యలో వచ్చేసి నీ తలకాయ తీసేస్తా, నా తలకాయ నువ్వు నా తీసి నీ తలకాయలు చిన్న మాటతో పోయేదానికి చాతల వరకు ఎందుకు, కొట్లాడే వరకు ఎందుకు? వాడు ఎస్సంటోడు తెలుసు కాబట్టి నేను ఆపాల్సి వచ్చింది. అంటే ఒకడు వచ్చి నా మీద చెయ్యేసి నా గల్లా పట్టుకొని నన్ను బేకార్గా లెక్క చూపిస్తే నేనేం చేతులకు గాజులు వేసుకొని కూర్చోలే. కొట్టినవు నువ్వు ఒకటి, నేను వచ్చే వారికి ఆడ గొడవ జరుగుతుంది. నువ్వు కొట్టినవు వాళ్ళు కొట్టినో జరిగింది. ఇంకోటి వాడికి నేను వచ్చి ఆపినప్పుడు వచ్చేసి 2 నిమిషాలు ఆగొచ్చు కదా. అయితే వాడు నన్ను కొడతాడో నేను వాడిని కొడతాను. నువ్వు మధ్యలో మాట్లాడకు, ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా, జరాగు. నువ్వు మాట్లాడు. మళ్ళీ మేము మాట్లాడాక మాట్లాడు. నిన్ను మాట్లాడొద్దు అంటలే. ఇను ఫస్ట్ ఆడ ఏం జరిగిందో క్లియర్ గా. నేనేమంటున్నా, వాడు నన్ను కొడతాడో నేను వాడిని కొడతానో అది పక్కకు పెట్టేసాయి. కానీ వాన్ గురించి వచ్చి నువ్వు నన్ను కొట్టడం చూడు, అది ఒకటి నచ్చలే. ఇంకోటి ఏం తెలుసా, నువ్వు ఆడ నా గురించి నా కోసం స్టాండ్ తీసుకొని నువ్వు వాడిని కొట్టుంటే ఆడ నీ కోసం నేను నా ప్రాణం ఇచ్చేస్తుండే. ఆడ నీకు అర్థం అవుతలే సిచ్యువేషన్. ఆడ వేరేలా ఉంది. ఆడ అప్పటికే ఆడ ఫోన్ చేసిన అనుకో పక్కన ఇంకా 30 మంది ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ వచ్చేసి ఆడ మనం తన్నులు తిని ఒక దెబ్బ మనం మీద పడితే వేరేలా ఉంటది. విజయ్ అర్థమైతలేదు ఇంకా ఆడదాకా పోయినప్పుడు ఆడు నీకు తెలిసినోడు కాబట్టి ఓకే. నేను ఒకటే అంటున్నా, వాడు నీకు తెలియనోడు అయి ఉంటే కూడా, వాడు నాకు తెలియనోడు అయి ఉంటే వాడు అట్లాంటోడు కాదు అని చెప్పేసి నాకు అన్నుంటే నేనే ఊకునేటోని కాదు. నిన్ను ఇంతవరకు ఇన్వాల్వ్ చేస్తాను కాదు. ఆడ ఇంకా గలీజ్ కాదు. నీకు అర్థమైతే గలీజ్ చూడాడు. మనకు తెలియనోడు కూడా గలీజ్ వస్తే మనం ఏం చేస్తామో ఇప్పుడు అదే చేసేది ఉండే. తెలిసినప్పుడు ఎట్లా చేస్తాం మరి? తెలిసింది కాబట్టి నేను ఆపినా. మరి ఏం చెప్పాలి? మనం తెలిసాడు వచ్చి ఆయన కొట్టమంటారు. ఇప్పుడు నువ్వు తెలిసాడు వచ్చి ఆయన కొట్టమంటారు. కొట్టాలి. నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టినప్పుడు నువ్వు కొట్టాలి. మన ఇద్దరం పోయినప్పుడు ఆన్కెట్లో స్టాండ్ తీసుకో. అరే నువ్వు అంటే నన్ను అర్థం చేసుకుంటావు, వాళ్ళు అర్థం చేసుకుంటారు కాదు. వాళ్ళందరూ మన ఇద్దరం స్టాండ్ తీసుకోవాలి. వానికి నువ్వు స్టాండ్ తీసుకోవద్దు. వాళ్ళ ఏరియా ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళ మనుషులు ఏంది నీకు తెలుసు. ఆ ఏరియా ఎట్లాంటిది తెలుసు. మనం ఆడికి పోతే ఏమైతే తెలుసు. ఇంకా 10 మంది వస్తారు. ఆ 10 మందితో కూడా మనం కొట్లాడాల్సి వస్తుంది. 10 మంది వచ్చి ఇంకో 10 మంది వచ్చి నేనే వాడికి ఫోన్ చేసి వెళ్దాం అనుకున్నా. నేను అట్లా చూస్తారు వాడే వచ్చి నేను ఏం చెప్పాలి? ఇంకా వాడు వచ్చినప్పుడు వానితోనే కొట్లాడాలి మనం. కొట్లాడాలి. తెలిసినోడు వాడు మనోడు. నీకు నీది కరెక్ట్ అనిపిస్తుంది, నాకు నాది కరెక్ట్ అనిపిస్తుంది. దీనికి నేను చెప్పే సొల్యూషన్ ఏం తెలుసా? నన్ను దూరం పెడతా అంటూ నేను నీకు చెప్పేది నేను ఏమంటున్నా, నాకు నీకెంత ఉంటుందో నాకు అదే ఉంటది. కాకపోతే ఏంటంటే ఆడ నాకు ఒకటి, నువ్వు నన్ను ఒక్కడిని గల్ల పట్టుకుని కొట్టినా నేను ఫీల్ కాకపోతుండే. నలుగుట్లో నువ్వు ఆడ వాడిని సిచ్యువేషన్ లా 10 మంది వచ్చి నిన్ను కొడుతుంటే నీ మీద నీ కాలర్ పట్టుకొని వాళ్ళందరూ నిన్ను కొడుతుంటే నాకు మంచి అనిపించలేదు. వాడు కూడా 10 మంది కొట్టేదాన్ని వచ్చినప్పుడు వాడు కూడా 5-6 కలిసి నేను ఒక్కడిని కొట్టేదానిక నేను ఒక్కడిని కొట్టిందే నాకు మంచి అనిపించింది. నాకు చేసిన కరెక్ట్ అనిపించింది. నేను కొడితే నువ్వు ఆవుతావు అనిపించింది. అందుకే నేనే కొట్టి నేను ఆపి కూర్చోబెట్టిన. అదే నేను కొట్టి నేను కొట్టకపోయింటే నేను ఆపకపోయింటే నువ్వు మళ్ళీ అలా మీద పోతుంటే వాళ్ళు కలిసి నేను ఏదో చేస్తుండే. ఎంతమంది గొడవలు పెట్టుకోగా చూసినా గానీ మన పార్టీ వాడు మనల్నే కొట్టంగా చూడలే నేను.
అన్ని గొడవలు ఒకలా ఉండవు అంటే అన్ని ఒకటిలా ఉండవు. కొన్ని సిచ్యువేషన్ కొన్ని ఇట్లానే ఉంటాయి, కొన్ని ఇట్లా చేయాల్సి వస్తుంది కూడా. ఒకటి విజయ్, నీది నీకు కరెక్ట్, నాది నాకు కరెక్ట్. ఇప్పుడు నేను నిన్న ఆడేమన్నా నీ మాటకి ఇజ్జత్ ఇచ్చిన, ఇంకొకటి కూసమని చెప్పిన 3 సార్లు కూర్చోబెట్టిన 3 సార్లు లేచి ఉరికొస్తున్నావు మీదికి కొట్టడానికి. నువ్వేడా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నావు? మరి వానికి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నావు, వాడేమో నన్ను ఇజ్జత్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను వానికి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా, అట్లా సేమ్ టైం వాడిని కూడా నేను తిట్టినా. ఇంకొకసారి మా వాడిని మీదకి వచ్చినావంటే నేను కూడా నిన్ను ఇంకోను. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు లాస్ట్ కి విన్నాడు కదా, లాస్ట్ విన్నాడా లేదా? నాకు కూడా వాడికి ఏమి వినకపోయినా సార్ లాస్ట్ వరకు అయినా సరే నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆడ ఆపి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయిందా లేదా? అదే గౌరవంతానికన్నా నువ్వు దెబ్బ వేయకుండా ఉండాలి కదా, నీకు ఎంత కోపం ఉన్నా కూడా. అవతలేడైనా మరి మాటలతో చెప్తే నీకు అర్థమైతలే. ఆపి నువ్వు కూర్చోబెట్టి కూర్చో నా నాయన నువ్వు కూర్చో అని చెప్పిన వింటలేడు. రెచ్చగొడుతుండు ఇప్పుడు ఈయన్ని అవతలోడు గలీజోడు. అదే చెప్తున్నా, గలీజం దగ్గర మనం ఎందుకు గలీజ ఆ టైంలో గలీజలం అవుతాం? నువ్వు గలీజోని 2 నిమిషాలు మనం ఆలోచించుంటే అన్ని మంచిగా అయిపోతుంది. కరెక్టే, వాడు గలీజోడని నువ్వు గలీజ్గా కొట్టినట్టు అయిపోయింది కదా. ఇంత మంచిగా ఉండి అన్నదా సొంత కడుపులో పుట్టినట్టు ఉండి మీరు ఒక తల్లి పిల్లల లాగుండి ఇప్పుడు వాడిని కొట్టినావు అంటే అది మర్చిపోయే విషయం. నా తప్పు ఉండి నన్ను ఆడ కొట్టినా నాకు బాధ అనిపించకపోతుండే విజయ్. నా తప్పు ఉందా? తప్పు గురించి నేను మాట్లాడతలేదు. ఆగు, ఆవేశం కంట్రోల్ చేసుకో, ఆగుతుండే ఆపు, నువ్వు ఆగు 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 అని చెప్పి ఆపి 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 తర్వాత లాస్ట్ నాకు నాతో కాలే, అందుకే కొట్టినా నేను. అట్లీస్ట్ ఇట్లా కొడుతున్నా సరే నువ్వు ఆవుతావు అని చెప్పేసి కొట్టినా నేను. లేకపోతే నేను కొట్టకపోతున్నా. నేను కొడతానా నిన్ను? నేను కొడతానా నిన్ను? ఒక మాట కూడా నేను అన్నాను. అదే చెప్తున్నా, ఒక మాట కూడా నేను అన్నాను. కొట్టినా అంటే దాని వెనకాల ఉన్న రీజన్ చాలా ఉన్నాయి. పుసుక్కున వాడు ఏదైనా ఒకటి తీసుకొని పొడిచినా లేకపోతే ఏదైనా నెత్తిమి బలగొట్టినా సరే తర్వాత బాధపడాల్సింది నేను, తర్వాత బాధపడాల్సింది నేను. మొన్నటి నుంచి వస్తావని ఎదురు చూసినా ఇక నువ్వు ఆ పైసలు అన్నావు కూడా, ఆ పైసలు కూడా తీసుకో. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాక మేము పెట్టుకోవటం కూడా కరెక్ట్. పైసలు నాకొద్దు, నాకెందుకు పైసలు? ఇచ్చేసేద్దాం మళ్ళీ, అది ఒక గొడవ. అదే మొన్న నీకు ఇచ్చిండన్న పైసలు 2 days లో కంపల్సరీ ఇచ్చేస్తా. ఇవైతే ప్రజెంట్ అయితే 2,50,000 ఉంది. 2 days ఇచ్చేస్తా. నా ఫోన్ నెంబర్ అయితే తీసుకోండి. నేను ఫోన్ నెంబర్ ఎట్లా ఉంది కానీ నాకు తర్వాత కాల్ చేయండి. ఆ పైసలు ఇచ్చేసి నన్ను దూరం చేస్తా అంటారు, అంతే కదా? అదే చెప్తున్నా, మొన్న నేను ఇచ్చిన పైసలు నాకు ఇచ్చేసి నన్ను దూరం పెడుతున్నా అంటావు. దూరం పెట్టుడు దగ్గర ఆయన పెట్టేది ఒకలా ఉంటది, నువ్వు పెట్టేది ఒకలా ఉంటది. నువ్వు పైసలు ఇచ్చిన దూరం పెడుతున్నావా? ఇప్పుడు నువ్వు దూరం పెడుతున్నావా? వద్దు, నువ్వు దూరం పెడుతున్నావా? చిన్న మాట నువ్వే మాట్లాడకు, నా మాట కూడా నువ్వు. ఇప్పుడు నువ్వు ఎవరి అని ఇచ్చి వచ్చినావు ఏది పైసలు? ఆడ ఒక తాడా ఇప్పుడు మా బాధ్యత మీదనే ఇచ్చి వచ్చినావు కదా. మరి ఇప్పుడు ఆ బాధ్యత తీర్పుకునే బాధ్యత మాదా కాదా? అదే చెప్తున్నా, ఇదే బాధ్యత నేను మంచిగా ఉన్నప్పుడు నార్మల్ ఉన్నప్పుడు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి నువ్వు ఇస్తే నేను తీసుకునేటోని. అదే చెప్తున్నా, ఇప్పుడు గొడవ అయితే తీసుకొని నీ పైసలు తీసుకొని ముఖాన్ని పడేసి ఇక్కడికి వెళ్ళిపో అన్నట్టుంది. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా. ఇది కరెక్ట్ కాదు, ఇది వద్దు. అసలు పైసలు నాకు వద్దు, నేను తీసుకోను, నాకొద్దు. నేను ఎప్పుడు కట్టినా మరి అప్పుడే ఇచ్చే ఉన్నా, మరి అప్పుడే కట్టించే ఉన్నా. ఇప్పుడు గొడవ అయితే అంటే మా ఇద్దరి మధ్య నువ్వు వచ్చి పైసలు ఇచ్చిన దూరం వెళ్ళిపోమంటున్నావు. నువ్వు వద్దు, నాకు నేను తీసుకోవాలి. ఆయన మంచిగా ఉన్నప్పుడు నా విలువ అప్పుడు తీసుకుంటా నేను. మళ్ళీ పిలిచే ఛాన్స్ లేదు. వద్దు అంటే వద్దంటున్నావు. మనిషిని పిలిచే ఛాన్స్ ఉంది, పైసల కోసం పిలిచే పైసల కోసం నాకు వద్దు. పైసలు ఇష్టం పైసలు నాకు వద్దు. కట్టినప్పుడు తీసుకోవాలి. అదే ఆయన నాతో మాట్లాడినప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఆయనతో ఊకుంటావా? తీసుకో. ఆయనతో నేను ఇచ్చిన అవన్నీ ఆయన కోసం నేను ఇచ్చిన, ఆయన నియమం నేను తీసుకుంటా. ఇప్పుడు నాతో ఇచ్చేసాయి. ఎవరైతే ఉంది ఆయన ఇస్తే ఉంది, నువ్వు ఇస్తే ఇచ్చేసాయి. వచ్చినప్పుడు ఇచ్చేసాయి. సరే ఇట్లయితే పెట్టేసుకో. అవి నువ్వు ఇచ్చిన అయితే లెక్క దేని లెక్క దాంట్లో ఉండాలి కదా. నువ్వు కూడా పైసలు మ్యాటర్ కాదు, నువ్వు వదులుకోవు, నేను నన్ను వదులుకోను. ఒకటి చెప్తున్నా నేను, నాకు ఏం లేదు. నాకు ఇప్పుడు మొన్న నేను కొంచెం బాధ అనిపించింది మనసు. ఇగో మొన్న కొంచెము బాధ అనిపించింది, నాకు కొంచెం బాధ ఉంది. అది ఈ టైంలో ఇంకోటి ఏంటంటే అది మనసులో పెట్టుకొని, ఆ బాధ మనసులో పెట్టుకొని మనం మనిషితో ఉన్నాం అనుకో, ఇంకా గొడవలు అవుతాయి, ఇంకా వేరే అయిపోతుంది సిచ్యువేషన్.
కాబట్టి నాకు ఏంటంటే కొంచెం టైం కావాలి. ఇక్కడ నేను నిన్నేం వదులుకోలేను, నేను నిన్ను ఇన్స్పెక్టేషన్ నేను ఉండలేదు. వదులుకోలేను అన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే లేపాలి, అట్లీస్ట్ మాట్లాడాలి. నా అట్లీస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు చేసి నాకు మంచి అనిపించలే, నువ్వు నాకు ఫోన్లు చేయకు. ఎట్లా అదే చెప్తున్నా, నీ బాధ అనిపిస్తే నీ బాధనే చెప్పు నాతో. నువ్వు నాకు ఫోన్లే చేయకు, నాకు నీతో మాట్లాడాలి లేదు, నువ్వు నాకు ఫోన్ బాధనే అది కదా. అదే చెప్తున్నావు, నోట్ చెప్పాల్సింది అదే బాధ, అదే బాధ నోట్ చెప్పాల్సింది, అదే బాధ నోట్తో చెప్పాల్సింది అయిపోతుండే కదా. అది నాకు అది వద్దు, నాకు అది నేను తీసుకోలేకపోతున్నా, నాకు టైం పడుతుంది. నువ్వు ఎట్లా తీసుకున్నా సరే దీన్ని, నేనైతే నాకు టైం కావాలి, నేనే వచ్చి మాట్లాడతా. నువ్వు అప్పటిదాకా ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళు. పంపించేస్తున్నావు మొత్తం నన్ను. నేనైతే ఇప్పుడు ఇదే చెప్తున్నాను విజయ్, ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళు. నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నిలబడుతున్నా, ఏమని అనుకో. గంట సేపు రోడ్ల మీద నేను ఆగి నించొని గంట సేపు ఆగి ఆయనతో మాట్లాడే పోదామని చెప్పి రోడ్ల మీద నించున్నా. ఇంతకన్నా మించి దిగజారి మాట్లాడమంటే నాతో అయితే అయితలేదు. సీరియస్లీ చెప్తున్నా, నాతో ఇక్కడ ఉండి చేయాలన్నా నాకు ఎందుకో నాకు మనసు అయితలేదు. నేనే వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు, కానీ ఫిక్స్ అయితే వెళ్దామని చెప్పేసి.